మల్కజ్గిరిలోని సెయింట్ మార్టిన్స్ స్కూల్లో 20% ఫీజులు పెంచారని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ముందస్తు సమాచారం లేకుండా ఫీజులు పెంచడం అన్యాయమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా చట్టాలను విరుద్ధంగా పాఠశాలల్లోనే పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల నిరసనకు ఏబీవీపీ నాయకులు మాజీ కార్పొరేటర్ శ్రవణ్ మద్దతు తెలిపారు. ఏ ప్రయాసల కోర్చి కొంచెం కష్టమైనా సరే ఉన్న ఫీజును చెల్లిస్తూ పిల్లలని ఇక్కడ చదివిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరము సడన్ గా అంటే ఏప్రిల్ ఎండ్ లో 20% ఫీజుని హైక్ చేస్తున్నట్టుగా పేరెంట్స్ కి స్కూల్ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి స్కూల్ విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజమాన్యం ప్రిన్సిపల్ గారితో గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ఒకేసారిగా 20% మరి మీరు తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ రోజు పేరెంట్స్ మన దగ్గరకు వచ్చి సెయింట్ మార్టిన్ స్కూల్లో ఫీజులు పెరిగినాయని మన దగ్గరికి రావాల్సి వచ్చింది. మరియు ఏబీపీ వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళకి పిలిపించి భయపెట్టించడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి వీళ్ళు బుక్స్ వీళ్ళ దగ్గరనే కొనాలని అంటారు. మొన్నటి వరకు 8th క్లాస్ వారికి 8,000, 6th క్లాస్ వాళ్ళకి 6,000 అనుకుంటా బయట చెప్తారు. బయట మనం వెళ్ళి బుక్స్ ఎంక్వైరీ చేస్తే 2,000కే మొత్తం అన్ని వస్తున్నది. నిన్ననే ఏంది బుక్స్ అమ్మే రూమ్ కి సీల్ వేసినాము విత్ ఎంఈఓ తోటి, ఫుల్ పేపర్స్ తోటి, ఫుల్ డాక్యుమెంట్స్ తోటి, ప్రూఫ్లు అన్ని. ప్లస్ నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఒకసారి చూడండి. మీడియా మీరు కూడా కవర్ చేయండి. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ లో ఒకటే వాష్రూమ్ ఉంది. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? అక్కడ నుంచి ఇక్కడ దాకా స్టూడెంట్స్ రావాలి. ఒక్క ఫ్లోర్ లో కూడా వాటర్